ఒకరోజు హస్తినాపురం మొత్తం ఒకే చోట చేరింది. ఎందుకంటే పాండవులు కౌరవులు తమ విద్యను చూపించే రోజు అది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొదటగా కౌరవులు తమ శక్తిని చూపించారు. దుర్యోధనుడు గదాయుద్ధంలో తన బలం ప్రదర్శించాడు. తర్వాత అందరి చూపు ఒకరిపై పడింది. అర్జునుడు. అతను రంగంలోకి అడుగుపెట్టిన క్షణం ప్రజలు మౌనమయ్యారు. బాణం వదిలాడు. ఒక్కటి కాదు, ఎన్నో. అన్నీ లక్ష్యాన్ని తాకాయి. ఆకాశంలో, నేలపై కళ్లకు కనిపించని టార్గెట్లను కూడా. అందరూ ఒకే మాట అన్నారు, ఇతనే ఉత్తమ యోధుడు. అప్పుడు ఒక స్వరం వినిపించింది, అర్జునుడి కంటే నేనే గొప్పవాణ్ణి. అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఒక అపరిచిత యోధుడు రంగంలోకి వచ్చాడు. అతని చూపు ధైర్యంగా ఉంది. అతని నడకలో గర్వం ఉంది. అతని కర్ణుడు. అతను అర్జునుడిని సవాలు చేశాడు. కాని అక్కడే ఒక ప్రశ్న నిలిచింది. నువ్వు ఎవరు? తన జన్మరహస్యం తెలియని కర్ణుడు సమాధానం చెప్పలేకపోయాడు. అందరూ అతన్ని అవమానించారు. ఆ క్షణంలో దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. ఇతను రాజు అని ప్రకటించాడు. అంగదేశానికి రాజుగా కర్ణుడిని కిరీటం పెట్టాడు. ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనుడి పక్కన నిలిచాడు. ఒక అవమానం ఒక స్నేహాన్ని సృష్టించింది. మరి ఈ స్నేహం ఎలా మహాభారత యుద్ధానికి దారితీసింది? నెక్స్ట్ రీల్లో చూద్దాం.